హలో మిత్రులారా, మా ఛానల్కు స్వాగతం. లక్ష్మీదేవి ఒక ఇంటిలోకి ప్రవేశించబోయే ముందు ప్రత్యేక సంకేతాలు ఇస్తుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు మరియు సంపద రాబోతున్నాయని సూచించే అనేక శుభ సంకేతాల గురించి శాస్త్రాలు మరియు పురాణాలు వివరిస్తాయి. ఈరోజు ఆసక్తికరమైన వీడియోలో మీ అదృష్టం మారబోతోందని మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంటిపై కురవబోతున్నాయని అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే లక్ష్మీదేవి యొక్క 11 అద్భుతమైన శుభ సంకేతాల గురించి మేము మీకు తెలియజేస్తాము. ఈ సంకేతాలలో కొన్నింటిని తరచుగా విస్మరిస్తారు, కానీ అవి భవిష్యత్ ఆనందం యొక్క సందేశాన్ని అందిస్తాయి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరి సంకేతం అత్యంత శక్తివంతమైనదిగా మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి యొక్క 11 అద్భుతమైన శుభ సంకేతాల గురించి తెలుసుకుంటూ ప్రారంభిద్దాం. హిందూ మతంలో లక్ష్మీదేవిని సంపద, శ్రేయస్సు, అదృష్టం, ఐశ్వర్యం మరియు శాంతికి అధిదేవతగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి లేదా కుటుంబం లక్ష్మీదేవి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందబోతున్నప్పుడు వారి జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. ఈ సంకేతాలు కేవలం సంపదను సంపాదించడానికే పరిమితం కావు, అవి మానసిక ప్రశాంతత, కుటుంబ సంతోషం, గౌరవం, పురోగతి మరియు సానుకూల శక్తి రూపంలో కూడా వ్యక్తమవుతాయి. ప్రాచీన గ్రంథాలు, జానపద కథలు మరియు మతపరమైన సంప్రదాయాలు ఇంట్లో శుభ సమయాలు రాబోతున్నాయని సూచించే అనేక సంకేతాలను ప్రస్తావిస్తాయి. ఈ సంకేతాలు విశ్వాసం మరియు సాంస్కృతిక నమ్మకాల దృక్కోణం నుండి చూడబడినప్పటికీ, అవి ప్రజలను సానుకూలంగా ఆలోచించడానికి మరియు మంచి పనులు చేయడానికి ప్రేరేపిస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించబోతున్నప్పుడు ఆ ఇంటి వాతావరణం మారడం ప్రారంభమవుతుందని చెబుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, అనవసరమైన వివాదాలు తగ్గుతాయి మరియు ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ మార్పు బాహ్యంగానే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలలో కూడా అనుభూతి చెందుతుంది. మొదటి శుభ సంకేతంగా ఇంట్లో అకస్మాత్తుగా సానుకూల శక్తి నిండిన అనుభూతిని పరిగణిస్తారు. కొన్నిసార్లు ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండానే ప్రజలు సంతోషంగా మరియు తేలికగా భావించడం ప్రారంభిస్తారు. ఇంటి వాతావరణం మునుపటి కంటే మరింత ప్రశాంతంగా మరియు ఆనందంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకార భావం పెరుగుతుంది మరియు చిన్న విషయాలపై తగాదాలు ముగియడం ప్రారంభిస్తాయి. మత విశ్వాసం ప్రకారం ఈ సంకేతం ఇంట్లోకి దైవకృప ప్రవేశించడాన్ని సూచిస్తుంది. మనసులో సానుకూల ఆలోచనలు పెరిగి ప్రతికూలత తగ్గడం ప్రారంభమైనప్పుడు అది శుభ సమయాల రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లోని తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా, ఆరోగ్యంగా పెరగడం మరో శుభ సంకేతం. తులసి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఇది లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఇద్దరికీ ఇష్టమైన మొక్క అని చెబుతారు. ఇంట్లోని తులసి మొక్క ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ లేకుండానే బాగా పెరగడం, కొత్త ఆకులు చిగురించడం, ప్రకాశవంతంగా మారడం ప్రారంభిస్తే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు ఆర్థిక పురోగతిని సూచిస్తుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన తులసి మొక్క కుటుంబంలో ఆధ్యాత్మిక పురోగతికి మరియు సానుకూల శక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. మూడవ శుభ సంకేతం ఉదయం పూట శంఖారావం, గుడి గంటలు లేదా మతపరమైన మంత్రాల శబ్దం వినిపించడం. ఒక వ్యక్తి అటువంటి పవిత్రమైన శబ్దాలకు మేల్కొన్నా లేదా ఉదయాన్నే క్రమం తప్పకుండా శుభప్రదమైన శబ్దాలను విన్నా, అది అత్యంత శుభసూచకంగా పరిగణించబడుతుంది. మతపరమైన దృక్కోణం నుండి ఈ శబ్దాలు పరిసరాలను శుద్ధి చేస్తాయని మరియు ప్రతికూల శక్తులను దూరం చేస్తాయని నమ్ముతారు. ఈ సంకేతం ఒక వ్యక్తి జీవితంలో శుభ అవకాశాలు రాబోతున్నాయని మరియు వారు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చని సూచిస్తుంది. నాల్గవ శుభసూచకం ఇంట్లోకి పక్షుల రాక. ముఖ్యంగా పిచ్చుకలు, పావురాలు లేదా ఇతర చిన్న పక్షులు క్రమం తప్పకుండా బాల్కనీ, పెరడు లేదా డాబాపైకి వచ్చి కిలకిలలాడితే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. భారతీయ సంప్రదాయంలో పక్షులను ప్రకృతి దూతలుగా చూస్తారు. వాటి మధురమైన పిలుపులు మరియు ఉనికి పరిసరాలలో సానుకూలతను నింపుతాయి. ఈ సంకేతం జీవితంలో కొత్త అవకాశాలు, ఆనందం మరియు పురోగతికి మార్గాలను సూచిస్తుంది. ఐదవ శుభ సంకేతం కలలకు సంబంధించినది. అనేక మత విశ్వాసాల ప్రకారం
ఒక వ్యక్తి తన కలలో స్వచ్ఛమైన నీరు, తామర పువ్వు, ఆలయం, దీపం, బంగారం, ఆవు లేదా దేవతలు మరియు దేవతలను చూస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. తామర పువ్వును ముఖ్యంగా లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాంటి కలలు ఒక వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయని సంకేతంగా భావిస్తారు. కలల వివరణ కూడా వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉన్నప్పటికీ, అలాంటి కలలు భారతీయ సంస్కృతిలో అదృష్టానికి సంకేతంగా పరిగణించబడతాయి. 6వ శుభ సంకేతం ఇంట్లో సువాసన యొక్క అనుభవంగా పరిగణించబడుతుంది. ఎటువంటి కారణం లేకుండా ఇంట్లో చందనం, పువ్వులు లేదా అగరుబత్తీలు వంటి ఆహ్లాదకరమైన వాసన వచ్చినప్పుడు అది పవిత్రమైన శక్తి ఉనికికి సంకేతం అని చాలామంది నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం దైవిక శక్తులు స్వచ్ఛత మరియు సువాసనతో ముడిపడి ఉంటాయి. ఈ సంకేతం మనస్సుకు శాంతిని అందిస్తుంది మరియు వ్యక్తిని ఆధ్యాత్మికంగా ప్రేరేపిస్తుంది. ఇలాంటి అనుభవాలను ప్రజలు లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అకస్మాత్తుగా పూర్తి కావడం 7వ శుభ సంకేతం. ఒక వ్యక్తి చాలాసార్లు కష్టపడతాడు కానీ విజయం సాధించలేడు. అదే పనులు సులభంగా పూర్తి చేయడం ప్రారంభించే సమయం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబ విషయాలలో సానుకూల ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. మతపరమైన దృక్కోణంలో ఇది అదృష్టాన్ని మేల్కొల్పడానికి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అడ్డంకులు తగ్గడం మరియు అవకాశాలు పెరగడం ప్రారంభించినప్పుడు అది జీవితంలో శ్రేయస్సు రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. 8వ శుభ సంకేతం ఇంట్లో శుభ్రత మరియు క్రమాన్ని నిర్వహించాలనే సహజ కోరికలో పెరుగుదలగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి పరిశుభ్రతను ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుందని చెబుతారు. కుటుంబ సభ్యులు స్వయంగా ఇంటిని శుభ్రంగా ఉంచడం, అనవసరమైన వస్తువులను తొలగించడం మరియు ఇంటిని అందంగా మార్చడం ప్రారంభించినప్పుడు అది సానుకూల శక్తిని పెంచడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. పరిశుభ్రత అనేది బాహ్యంగా మాత్రమే కాకుండా మానసిక మరియు భావోద్వేగ స్వచ్ఛతకు చిహ్నం. అటువంటి వాతావరణంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు నివసిస్తాయని భావిస్తారు. 9వ శుభ సంకేతం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు గౌరవం పెరుగుతుందని నమ్ముతారు. పరస్పర అవగాహన, సహకారం మరియు ఆప్యాయత ఉన్న చోట ఆనందం మరియు శ్రేయస్సు ఎక్కువ కాలం ఉంటాయి. దీర్ఘకాలిక విభేదాలు ముగియడం ప్రారంభిస్తే, సంబంధాలు మధురంగా మారితే మరియు కుటుంబం పరస్పరం సున్నితంగా మారినట్లయితే అది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అసమ్మతి మరియు అశాంతి నిండిన ప్రదేశంలో లక్ష్మికి శాశ్వత నివాసం ఉండదని, అయితే ఆమె ఆశీస్సులు ప్రేమ మరియు సామరస్యంతో నిండిన ఇంట్లో ఉంటాయని మత విశ్వాసం. 10వ శుభ సంకేతం ఆర్థిక అవకాశాల పెరుగుదలగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఆకస్మికంగా డబ్బు అందుకోవడమే కాదు, కొత్త అవకాశాలు, మెరుగైన ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి, పెట్టుబడుల నుండి లాభాలు లేదా అదనపు ఆదాయ వనరులను తెరవడం అని కూడా అర్థం. ఒక వ్యక్తి తన కష్టానికి తగిన ఫలితాలను పొందడం ప్రారంభించినప్పుడు మరియు ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడినప్పుడు అది శ్రేయస్సు రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ధార్మిక దృష్టిలో కష్టపడి పనిచేసే, నిజాయితీపరులైన మరియు సద్గురువులకు లక్ష్మీదేవి ప్రత్యేక దీవెనలు ఇస్తుందని నమ్ముతారు. 11వ మరియు అత్యంత ముఖ్యమైన శుభ సంకేతం మనస్సులో భక్తి మరియు ఆధ్యాత్మికత పెరుగుదలగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి యొక్క మనస్సు స్వయంచాలకంగా ఆరాధన, ధ్యానం, దాతృత్వం మరియు మంచి పనుల వైపు ఆకర్షితుడవ్వడం ప్రారంభించినప్పుడు అది దైవిక దయకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అటువంటి సమయంలో ఒక వ్యక్తి భౌతిక ఆనందాలకే పరిమితం కాకుండా జీవితంలోని ఉన్నత విలువలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఆధ్యాత్మికత ఒక వ్యక్తికి సమతుల్యత, సంతృప్తి మరియు అంతర్గత శక్తిని అందిస్తుంది. భక్తి, వినయం మరియు సత్ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి అనుగ్రహం చిరకాలం నిలిచి ఉంటుందని మత విశ్వాసం. ఈ సంకేతాలన్నీ ప్రధానంగా జానపద విశ్వాసాలు, మతపరమైన సంప్రదాయాలు మరియు సాంస్కృతిక విశ్వాసాలలో ప్రస్తావించబడ్డాయి. ప్రతి వ్యక్తి ఈ సంకేతాలన్నింటినీ ఒకే రూపంలో చూడవలసిన అవసరం లేదు. చాలాసార్లు జీవితంలో చాలా సాధారణ మరియు సహజ రూపంలో శుభ మార్పులు వస్తాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే
లక్ష్మీదేవి ఆశీర్వాదం కేవలం సంకేతాలతో మాత్రమే కాకుండా వ్యక్తి యొక్క చర్యలు, ప్రవర్తన, నిజాయితీ, కృషి, దాతృత్వం మరియు సానుకూల ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, ఆనందం మరియు శాంతిని కోరుకుంటే అతను శుభ్రత, ధర్మం, కృషి మరియు మతపరమైన విలువలను అనుసరించాలి. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు చర్యలు మంచిగా ఉంటాయి మరియు ఇంట్లో ప్రేమ మరియు గౌరవం యొక్క వాతావరణం ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంట్లో నివసిస్తుందని భారతీయ సంస్కృతిలో విశ్వాసం లోతుగా పాతుకుపోయింది. శుభ సంకేతాలతో పాటు సత్ప్రవర్తన కూడా లక్ష్మిని పొందే అతిపెద్ద సాధనంగా పరిగణించబడటానికి కారణం ఇదే. సనాతన ధర్మంలో లక్ష్మీదేవి సంపదకు దేవతగా మాత్రమే పరిగణించబడదు, కాని ఆమె ఆనందం, శ్రేయస్సు, వైభవం, అదృష్టం, విజయం, గౌరవం మరియు సానుకూల శక్తికి అధిష్టానం. ప్రతి వ్యక్తి తన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాడు మరియు తన ఇంట్లో డబ్బుకు, ఆహారానికి మరియు ఆనందానికి ఎటువంటి లోటు రాకూడదు. గ్రంథాలు మరియు జానపద విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి ఒక వ్యక్తి లేదా కుటుంబంతో సంతోషించినప్పుడు ఆమె తన రాకను కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. ఈ సంకేతాలు కొన్నిసార్లు కలల రూపంలో కనిపిస్తాయి, కొన్నిసార్లు ఇంటి వాతావరణంలో మార్పులు మరియు కొన్నిసార్లు జీవిత పరిస్థితులలో ఆకస్మిక సానుకూల మార్పులుగా అనుభవంలోకి వస్తాయి. ఈ సంకేతాలకు శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో ఇవి పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. లక్ష్మీదేవి రాక ఆకస్మికంగా జరగదని అంటారు. వారు మొదట ఇంటి మరియు కుటుంబ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఇంట్లో సానుకూలత పెరగడం ప్రారంభించినప్పుడు కుటుంబ సభ్యులు ఒకరి పట్ల మరొకరు ప్రేమ మరియు గౌరవాన్ని కలిగి ఉంటారు మరియు ప్రత్యేక కారణం లేకుండా మానసిక స్థితి సంతోషంగా మారడం ప్రారంభిస్తే అది శుభ సమయాల రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. జీవితంలో మంచి రోజులు రాబోతున్న తరుణంలో మనిషిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందనేది చాలా తరచుగా కనిపిస్తుంది. అతను తన పనిలో ఉత్సాహాన్ని అనుభవిస్తాడు మరియు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉంటాడు. మత విశ్వాసం ప్రకారం బ్రహ్మముహూర్త సమయంలో ఉదయం నిద్రలేవడం మరియు ఆ సమయంలో మనస్సులో ప్రశాంతతను పొందడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉదయాన్నే నిద్రలేవడం ప్రారంభించినప్పుడు మరియు అతని మనస్సు పూజలు మరియు మంచి పనుల వైపు ఆకర్షితుడవ్వడం ప్రారంభిస్తే అది అతని జీవితంలో సానుకూల శక్తి ప్రవహిస్తున్నదనడానికి సంకేతం. అలాంటి వ్యక్తులు తమ పరిసర వాతావరణంలో కూడా భిన్నమైన శాంతిని అనుభవిస్తారు. చిన్న చిన్న పక్షులు అకస్మాత్తుగా వచ్చి ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చున్నా, గూడు కట్టడం ప్రారంభించినా లేదా మధురమైన స్వరంతో కిలకిలారావాలు ప్రారంభిస్తే అది చాలా శుభసూచకమని చాలామంది నమ్ముతారు. పక్షులను ప్రకృతి దూతలుగా పరిగణిస్తారు మరియు వాటి ఉనికి ఇంట్లో పెరిగిన సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఇంటి చుట్టూ పిచ్చుకను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ఆనందం, శాంతి మరియు కుటుంబ శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తల్లి లక్ష్మిని కూడా పరిశుభ్రతకు సంబంధించినదిగా భావిస్తారు. ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. అకస్మాత్తుగా కుటుంబ సభ్యులందరూ ఇంటిని క్రమబద్ధంగా ఉంచడం ప్రారంభిస్తే, అనవసరమైన వస్తువులను తొలగించి ఇంటిని అందంగా మార్చాలనే కోరిక మేల్కొంటే ఇది కూడా లక్ష్మీ అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. పరిశుభ్రమైన వాతావరణంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది మరియు మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. అనేక మత గ్రంథాలలో తామర పువ్వును లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పంగా వర్ణించారు. ఒక వ్యక్తి తామర పువ్వులను పదే పదే చూస్తే, కలలో కమలాన్ని చూస్తే లేదా ఏదైనా శుభ సందర్భంలో కమలం యొక్క ప్రత్యేక ప్రాముఖ్యతను చూస్తే అది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కమలం వలె ఒక వ్యక్తి జీవితం కూడా క్లిష్ట పరిస్థితుల్లో జీవించినప్పటికీ అందంగా మరియు విజయవంతమవుతుంది. కొందరు వ్యక్తులు తమ జీవితంలో ఆర్థికంగా పురోగమిస్తున్నప్పుడు ఎటువంటి కారణం లేకుండా ఇంట్లో చందనం, పువ్వులు లేదా ధూపం వంటి తీపి వాసనను అనుభవిస్తారు. మతపరమైన దృక్కోణంలో ఇది శుభశక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దైవిక శక్తులు ఉండటం వల్ల వాతావరణంలో స్వచ్ఛత మరియు సువాసనను అనుభవించవచ్చని నమ్ముతారు.
సంపద మరియు శ్రేయస్సు యొక్క సూచికలుగా పరిగణించబడే కల పుస్తకంలో ఇటువంటి అనేక సంకేతాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఒక వ్యక్తి తన కలలో స్వచ్ఛమైన నది, జలపాతం, దేవాలయం, దీపం, ఆవు, ఏనుగు, బంగారం లేదా దేవతలు మరియు దేవతలను చూస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా తెల్ల ఏనుగు కలలు కనడం రాజయోగం మరియు ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కలల వివరణ కూడా వ్యక్తి యొక్క పరిస్థితులపై ఆధారపడి ఉన్నప్పటికీ భారతీయ సంప్రదాయంలో అలాంటి కలలు శుభప్రదంగా పరిగణించబడతాయి. వ్యక్తి యొక్క ఆగిపోయిన పని అకస్మాత్తుగా పూర్తవుతుందని మరొక ముఖ్యమైన సంకేతం పరిగణించబడుతుంది. చాలాసార్లు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఎక్కువ శ్రమ లేకుండానే పరిష్కరించబడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం అవకాశాలు కనిపించడం ప్రారంభిస్తాయి. కొత్త కస్టమర్లు వ్యాపారానికి రావడం ప్రారంభిస్తారు మరియు అంతకుముందు అడ్డంకులు ఎదుర్కొంటున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. అలాంటి మార్పులు అదృష్టం మీ వైపు ఉందని సూచిస్తున్నాయి. సంపదను పొందడం అంటే డబ్బు పెరగడం మాత్రమే కాదు. జీవితంలో కొన్నిసార్లు మంచి వ్యక్తులను కలవడం, కొత్త నేర్చుకోవడం మరియు సరైన అవకాశాలను పొందడం కూడా శ్రేయస్సు యొక్క ఒక రూపం. ఒక వ్యక్తి సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వం పొందడం ప్రారంభించినప్పుడు మరియు అతని నిర్ణయాలు విజయవంతం కావడం ప్రారంభించినప్పుడు ఇది కూడా లక్ష్మీదేవి యొక్క దయ యొక్క రూపంగా పరిగణించబడుతుంది. పాత నమ్మకాల ప్రకారం ఇంట్లో ఉంచిన డబ్బు అనవసరంగా ఖర్చు చేయకుండా ఆదా చేయడం ప్రారంభించి కొత్త ఆదాయ వనరులుగా మారడం ప్రారంభిస్తే అది ఆర్థిక స్థిరత్వానికి సంకేతం. అనేకసార్లు ఒక వ్యక్తి యొక్క ఆదాయం అలాగే ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రించబడతాయి మరియు పొదుపులు పెరగడం ప్రారంభిస్తాయి. ఇది శ్రేయస్సు యొక్క ముఖ్యమైన సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం పెరగడం, వారి ఆశీస్సులు పొందడం కూడా శుభప్రదంగా భావిస్తారు. తల్లిదండ్రులను, పెద్దలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతామూర్తుల ఆశీస్సులు ఉంటాయని భారతీయ సంస్కృతిలో చెప్పబడింది. ఇంట్లోని సభ్యులందరూ కలసిమెలసి పెద్దలను గౌరవిస్తూ ఉంటే సుఖ సంతోషాలు చిరకాలం ఉంటాయి. మతపరమైన దృక్కోణం నుండి దాతృత్వ స్ఫూర్తిని మేల్కొల్పడం కూడా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచించకుండా ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించినప్పుడు, అవసరమైన వారికి సహాయం చేసి సమాజం పట్ల తన విధులను అర్థం చేసుకుంటే అతని జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. దానం సంపదను తగ్గించదని, దాని శుభ ప్రభావం అనేక రెట్లు తిరిగి వస్తుందని గ్రంథాలలో చెప్పబడింది. తల్లి లక్ష్మిని విష్ణువు యొక్క ఉత్తమ సగంగా భావిస్తారు. అందువల్ల మతం, సత్యం మరియు నైతికత ఉన్న చోట లక్ష్మి శాశ్వత నివాసంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి మనస్సులో నిజాయితీ, చిత్తశుద్ధి మరియు మంచి పనుల పట్ల అనుబంధం పెరగడం ప్రారంభిస్తే ఇది కూడా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతారు, కానీ వారి విజయం శాశ్వతమైనది మరియు గౌరవప్రదమైనది. ఇంట్లో నిత్యం దీపాలు వెలిగించి పూజలు చేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని అంటారు. కుటుంబ సభ్యులు స్వయంగా పూజ పట్ల ఆసక్తి చూపడం ప్రారంభించినట్లయితే మరియు ఇంటి వాతావరణం మతపరమైన మరియు సానుకూలంగా మారడం ప్రారంభిస్తే అది దైవిక దయకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది మరియు జీవితంలో సమతుల్యతను కాపాడుతుంది. జీవితంలో అకస్మాత్తుగా మంచి వ్యక్తులను కలవడం కూడా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. మన విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించే అలాంటి స్నేహితులు, సహచరులు లేదా గైడ్లను మనం చాలాసార్లు కనుగొంటాము. అలాంటి వ్యక్తులు సరైన దిశను చూపుతారు మరియు కష్ట సమయాల్లో మాకు మద్దతు ఇస్తారు. భారతీయ విశ్వాసం ప్రకారం ఇది కూడా దైవానుగ్రహం యొక్క ఒక రూపం. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపద ద్వారా మాత్రమే గుర్తించబడదు. ఒక వ్యక్తికి డబ్బు ఉన్నప్పటికీ మనస్సులో శాంతి లేకపోతే, కుటుంబంలో ప్రేమ లేకపోతే మరియు జీవితంలో సంతృప్తి లేకపోతే అతను నిజంగా ధనవంతుడు కాదు. సంపదతో పాటు సుఖాన్ని, ఆరోగ్యాన్ని, గౌరవాన్ని, మంచి సంబంధాలను, మానసిక సమతుల్యతను అందించేది నిజమైన లక్ష్మి. కాబట్టి లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితంలో నిలవాలంటే కేవలం సంకేతాల కోసం ఎదురుచూడకుండా మీ జీవితంలో మంచి విలువలను అలవర్చుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, తల్లిదండ్రులను గౌరవించండి,
కష్టపడి మరియు నిజాయితీగా పనిచేయండి, పేదలకు సహాయం చేయండి, భగవంతుడిని క్రమం తప్పకుండా స్మరించండి మరియు మీ మనస్సులో సానుకూల ఆలోచనలు ఉంచండి. పుణ్యం, కృషి మరియు భక్తి యొక్క సంగమం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుందని మరియు ఆ కుటుంబానికి ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇది నిజమైన సంపద మరియు ఇది ప్రతి వ్యక్తి కోరుకునే శ్రేయస్సు. సనాతన ధర్మంలో తల్లి లక్ష్మి సంపద, కీర్తి, శ్రేయస్సు, అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం మరియు ఐశ్వర్యానికి దేవతగా పరిగణించబడుతుంది. ఆమె విష్ణువు యొక్క ఉత్తమ సగం మరియు సృష్టి నిర్వహణలో ముఖ్యమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి యొక్క అనేక రూపాలు హిందూ గ్రంథాలు, పురాణాలు మరియు మత సంప్రదాయాలలో వివరించబడ్డాయి. సాధారణంగా ప్రజలు లక్ష్మీదేవిని సంపదకు దేవతగా పిలుస్తారు, కానీ వాస్తవానికి ఆమె స్వభావం సంపదకు మాత్రమే పరిమితం కాదు. జీవితంలోని అన్ని రంగాలలో శ్రేయస్సును ప్రసాదించే శక్తివారు. జ్ఞానం, ధైర్యం, పిల్లలు, విజయం, ఆహారం, సహనం, ఆధ్యాత్మిక పురోగతి మరియు సామాజిక గౌరవం కూడా లక్ష్మి యొక్క విభిన్న రూపాలుగా పరిగణించబడతాయి. ఈ కారణంగా గ్రంథాలలో లక్ష్మీదేవి యొక్క 8 ప్రధాన రూపాల ప్రస్తావన ఉంది. వీటిని సమిష్టిగా అష్టలక్ష్మి అని పిలుస్తారు. ఈ 8 రూపాలు కాకుండా అతని అనేక ఇతర రూపాలు వివిధ గ్రంథాలలో వివరించబడ్డాయి. పురాణాల ప్రకారం సముద్ర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి 14 రత్నాలతో ప్రత్యక్షమైంది. ఆయన కనిపించగానే దేవతల్లోనూ సమస్త లోకాలలోనూ ఆనందోత్సాహం వెల్లివిరిసింది. తల్లి లక్ష్మి శ్రీ మహావిష్ణువును తన భర్తగా అంగీకరించింది మరియు అప్పటినుండి ఆమెను విష్ణుప్రియ అని పిలవడం ప్రారంభించింది. ఆమె సముద్ర మథనం నుండి కనిపించింది కాబట్టి ఆమెను క్షీరసాగర్ కుమార్తె అని కూడా పిలుస్తారు. అతను తన చేతుల్లో తామర పువ్వు, బంగారు కలశం మరియు వరముద్రను పట్టుకుని చూపించబడ్డాడు. ఇది శ్రేయస్సు, స్వచ్ఛత మరియు దయను సూచిస్తుంది. లక్ష్మీదేవి యొక్క మొదటి మరియు అత్యంత ప్రముఖమైన రూపం ఆది లక్ష్మిగా పరిగణించబడుతుంది. ఆది లక్ష్మిని మూల లక్ష్మి అని కూడా అంటారు. ఇది సృష్టి ప్రారంభం నుండి ఉన్న రూపం. ఆది లక్ష్మి ఆధ్యాత్మిక శక్తి, అంతర్గత శాంతి మరియు జీవితం యొక్క ప్రాథమిక పునాదిని సూచిస్తుంది. మత విశ్వాసం ప్రకారం ఆది లక్ష్మిని పూజించిన వ్యక్తి మానసిక ప్రశాంతత, సంతృప్తి మరియు ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు. నిజమైన శ్రేయస్సు కేవలం సంపద మాత్రమే కాదు, మనశ్శాంతి మరియు ఆధ్యాత్మిక సమతుల్యత కూడా అని ఈ నమూనా చూపిస్తుంది. రెండవ రూపం ధనలక్ష్మి. ఇది లక్ష్మీదేవి యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన రూపంగా పరిగణించబడుతుంది. ధనలక్ష్మి ఒక వ్యక్తికి ఆర్థిక శ్రేయస్సు, వ్యాపారంలో విజయం, సంపద మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుంది. దీపావళి సందర్భంగా చాలామంది ధనలక్ష్మికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని, ఆర్థిక సమస్యలు తొలగుతాయని నమ్మకం. ఏది ఏమైనప్పటికీ నిజాయితీ, కృషి మరియు మతాన్ని అనుసరించే వ్యక్తులకు మాత్రమే ధన లక్ష్మి శాశ్వతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని గ్రంథాలలో కూడా చెప్పబడింది. మూడవ రూపం ధాన్యలక్ష్మి. ధన్య అంటే ఆహారం మరియు వ్యవసాయం నుండి పొందిన ఆస్తి. ప్రాచీన భారతదేశంలో ఆహారాన్ని గొప్ప సంపదగా భావించేవారు. ధాన్యలక్ష్మి ఇంటికి ఆహారం, పోషకాహారం మరియు జీవితానికి అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన కుటుంబాలకు ఆహార కొరత ఉండదు. వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తి నేరుగా ధాన్యలక్ష్మితో ముడిపడి ఉన్నందున ఈ ఫారం రైతులకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నాల్గవ రూపం గజలక్ష్మి. గజలక్ష్మి రాజవైభవం, ప్రతిష్ఠ మరియు సామాజిక గౌరవం యొక్క దేవతగా పరిగణించబడుతుంది. శక్తి, గౌరవం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నాలుగా ఏనుగులు వాటికి ఇరువైపులా నిలబడి కనిపిస్తాయి. ఇంద్రుని తేజస్సు నశించినప్పుడు గజలక్ష్మి అనుగ్రహంతో తిరిగి తన వైభవాన్ని పొందాడని పురాణాలలో చెప్పబడింది. ఈ రూపాన్ని ఆరాధించడం ద్వారా వ్యక్తికి సమాజంలో ప్రతిష్ఠ, గౌరవం మరియు నాయకత్వ సామర్థ్యం లభిస్తుంది. ఐదవ రూపం బాలలక్ష్మిది. ఇది తల్లి యొక్క చాలా కరుణ మరియు ప్రేమతో కూడిన రూపంగా పరిగణించబడుతుంది. సంతాన లక్ష్మి కుటుంబంలో ఆనందం, పిల్లల సంక్షేమం, వారి పురోగతి మరియు మంచి విలువలను అందిస్తుంది.
సంతానం పొందాలనుకునే దంపతులు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రూపం పిల్లలను సాధించడమే కాకుండా పిల్లల ఉజ్వల భవిష్యత్తు మరియు కుటుంబ ఆనందాన్ని సూచిస్తుంది. 6వ రూపం వీర్ లక్ష్మి లేదా ఓర్పు లక్ష్మి. ఈ రూపం ధైర్యం, విశ్వాసం, సహనం మరియు పోరాడే శక్తిని అందిస్తుంది. జీవితంలో డబ్బు మాత్రమే సరిపోదు, కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యం కూడా అవసరం. వీర్ లక్ష్మి ఒక వ్యక్తికి మానసిక శక్తిని ఇస్తుంది, తద్వారా అతను సవాళ్లను ఎదుర్కొంటాడు మరియు తన లక్ష్యం వైపు వెళ్లగలడు. యుద్ధం, సంక్షోభం మరియు క్లిష్ట పరిస్థితుల్లో విజయం సాధించడానికి ఈ రూపాన్ని పూజిస్తారు. 7వ రూపం విజయలక్ష్మిది. విజయలక్ష్మి విజయం మరియు విజయానికి అధిష్టానం. పోటీలు, వ్యాపారాలు, విద్య, రాజకీయాలు మరియు జీవితంలోని ఇతర రంగాలలో విజయం సాధించడానికి విజయలక్ష్మిని పూజిస్తారు. అతని దయతో ఒక వ్యక్తి తన పనిలో విజయం సాధిస్తాడు మరియు అతను తన లక్ష్యాలను సాధించగలుగుతాడు. కష్టపడి, భగవంతుని దయతో విజయం ఖచ్చితంగా సాధించబడుతుందని ఈ రూపం మనకు బోధిస్తుంది. 8వ రూపం విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మిని జ్ఞానం, వివేకం మరియు విద్యకు దేవతగా భావిస్తారు. జ్ఞానానికి ప్రధాన దేవత తల్లి సరస్వతి అయినప్పటికీ, లక్ష్మి యొక్క ఈ రూపం జ్ఞానం ద్వారా జీవితంలో శ్రేయస్సు మరియు పురోగతిని అందిస్తుంది. విద్యాలక్ష్మి అనుగ్రహం వల్ల మనిషి సరైన నిర్ణయాలు తీసుకోగలడు. విద్య, పరిశోధన, కళ మరియు మేధో వికాసంలో ఈ రూపం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అష్టలక్ష్మితో పాటు లక్ష్మీదేవి యొక్క అనేక రూపాలు కూడా ప్రస్తావించబడ్డాయి. మహాలక్ష్మి ఆమె అత్యంత దైవిక మరియు సర్వశక్తిమంతమైన రూపంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవులన్నింటికీ అసలు స్వరూపమే మహాలక్ష్మి అని చెబుతారు. ఆమె అన్ని రకాల శ్రేయస్సు మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. నవరాత్రి మరియు దీపావళి వంటి పండుగలలో మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేస్తారు. రాజలక్ష్మి, రాజ్యం, అధికారం, నాయకత్వం మరియు పరిపాలనా విజయాన్ని ప్రసాదించే తల్లి రూపం. పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు తమ రాజ్యంలో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఉండాలని రాజలక్ష్మీదేవిని పూజించేవారు. నేటికీ నాయకత్వం మరియు ఉన్నత స్థానాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రూపాన్ని ముఖ్యమైనదిగా భావిస్తారు. గృహలక్ష్మి కూడా మాతృ దేవత యొక్క చాలా ప్రసిద్ధ రూపం. భారతీయ సంస్కృతిలో ఇంటి స్త్రీని గృహలక్ష్మి అంటారు. అంటే లక్ష్మీదేవి ఇంటికి సంతోషాన్ని మరియు శ్రేయస్సును ఎలా తీసుకువస్తుందో, అదే విధంగా సద్గుణగల స్త్రీ తన కుటుంబంలో ప్రేమ, విలువలు మరియు ఆనందాన్ని నింపుతుంది. గృహలక్ష్మిని గౌరవించడమంటే లక్ష్మీదేవిని గౌరవించినట్లుగా భావిస్తారు. భాగ్యలక్ష్మి అదృష్టాన్ని మరియు శుభ అవకాశాలను ప్రసాదించే రూపం. ఒక వ్యక్తి చాలాసార్లు కష్టపడి పనిచేసినా సరైన అవకాశాలు లభించవు. భాగ్యలక్ష్మి అనుగ్రహంతో జీవితంలో అలాంటి అవకాశాలు లభిస్తాయి. అది వ్యక్తిని విజయం వైపు నడిపిస్తుంది. ఈ రూపం కర్మ మరియు విధి యొక్క సంతులనం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. ధర్మ లక్ష్మి ధర్మం మరియు నైతిక విలువలకు సంబంధించినది. శాస్త్రాల ప్రకారం ఎక్కడ మతం ఉంటుందో అక్కడ లక్ష్మి శాశ్వత నివాసం. ధర్మం ద్వారా సంపదను సంపాదించినట్లయితే అది చాలా కాలం పాటు ఉంటుంది, కానీ అధర్మం ద్వారా సంపాదించిన సంపద త్వరగా నాశనమవుతుంది. ధర్మ లక్ష్మి సత్యం, నిజాయితీ మరియు నైతికతను అనుసరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఐశ్వర్య లక్ష్మి గురించి అనేక గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ఈ రూపం జీవితంలో భౌతిక సుఖాలను, వైభవాన్ని మరియు సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే వినయం మరియు నైతికతతో కూడుకున్నప్పుడే సంపదకు సార్థకత లభిస్తుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. లక్ష్మీదేవి యొక్క ఈ రూపాలన్నీ లోతైన సందేశాన్ని కలిగి ఉన్నాయి. శ్రేయస్సు అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదని ఆమె మనకు బోధిస్తుంది. ఒక వ్యక్తికి సంపద ఉన్నా, ఆరోగ్యం, కుటుంబం, గౌరవం మరియు మనశ్శాంతి లేకపోతే అతను నిజంగా ధనవంతుడు కాలేడు. జీవితంలోని ప్రతి రంగంలో సమతుల్యత మరియు ఆనందాన్ని అందించేది నిజమైన లక్ష్మి. ఆహారం, జ్ఞానం, ధైర్యం, విజయం, పిల్లలు, గౌరవం మరియు ఆధ్యాత్మిక పురోగతి ఇవన్నీ శ్రేయస్సు యొక్క విభిన్న రూపాలు మరియు లక్ష్మీదేవి యొక్క వివిధ రూపాలచే ప్రాతినిధ్యం వహిస్తాయి. సనాతన సంప్రదాయంలో
లక్ష్మీదేవిని ఆరాధించడం యొక్క ఉద్దేశ్యం సంపదను సంపాదించడమే కాదు, జీవితాన్ని సమతుల్యంగా, విజయవంతంగా మరియు సంతోషంగా మార్చడానికి. కావున లక్ష్మీదేవిని పూజించినప్పుడల్లా ధనలాభం కోసం మాత్రమే కాకుండా జ్ఞానం, పుణ్యం, ఆరోగ్యం, సంతృప్తి, కుటుంబ సంతోషం మరియు ఆధ్యాత్మిక పురోగతి కోసం కూడా ప్రార్థించాలి. ఇది లక్ష్మీదేవి యొక్క అన్ని రూపాల యొక్క నిజమైన సాధన మరియు ఇది ఆమె దివ్య సందేశం యొక్క సారాంశం కూడా. కాబట్టి మిత్రులారా, ఇవి లక్ష్మీదేవి యొక్క 11 శుభ సంకేతాలు. ఇవి మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు మరియు అదృష్టం రావడానికి సంకేతంగా పరిగణించబడతాయి. గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి సంపదను మాత్రమే కాకుండా శాంతి, శ్రేయస్సు, గౌరవం మరియు సానుకూల శక్తిని కూడా ఇస్తుంది. కావున మీ ఇంటిలో పరిశుభ్రతను కాపాడుకోండి, తల్లిదండ్రులను మరియు పెద్దలను గౌరవించండి మరియు ఎల్లప్పుడూ మంచి పనుల మార్గాన్ని అనుసరించండి. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానెల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. అలాగే వ్యాఖ్యానించండి మరియు ఈ 11 సంకేతాలలో మీకు ఏది చాలా ఆసక్తికరంగా అనిపించిందో మాకు చెప్పండి. మరొక ఆసక్తికరమైన మరియు సమాచార అంశంతో తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటివరకు జై మాతా లక్ష్మి. ధన్యవాదాలు.